స్వరము ప్రతి పాపి హృదయం మార్చి స్వరము భయము నుండి వినబడు స్వరము ప్రతి పాపి హృదయం మార్చి స్వరము నన్ను పిలచిన స్వరము నాడు యేసయ్య స్వరము నన్ను పిలచిన స్వరము నాడు యేసయ్య స్వరము యేసయ్య నీ స్వరం మధురమైనది యేసయ్య నీ స్వరం మధురమైనది. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. క్రీస్తు మధుర స్వరం అనే ఈ యొక్క ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరూ యేసునామములో ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? మనము మరి లాస్ట్ వీక్ యెహోవా హస్తము అనే అంశం గురించి ధ్యానించుకున్నాము. మరి యెహోవా హస్తం యెహెజ్కేలు ప్రవక్తని దర్శించినప్పుడు యెహెజ్కేలు ప్రవక్తలో ఏమేమి కార్యములు జరిగి ఉంటున్నాయి, ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ అతనిలో జరిగినటువంటి మార్పులు మనము ధ్యానించుకున్నాము. మరి ఇక కొంచెం లోతుగా మనము ఈరోజు యెహోవా హస్తం గురించి మనం ధ్యానించుకుని పోతున్నాం. చూడండి, మరి యెహెజ్కేలు ప్రవక్తని యెహోవా ఆత్మ దర్శించినప్పుడు, యెహోవా హస్తం దర్శించినప్పుడు అతడు ఆత్మవశుడై ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా అతడు ప్రవచన ఆత్మతో ప్రాఫిటిక్ అనాయింటింగ్తో నింపబడినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా విశ్వాసంతో అతడు ప్రవచించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఎప్పుడైతే అతని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడడం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడడం మనం చూస్తున్నాం. అలాగే యెహెజ్కేలు ప్రవక్త మరి ఎండిన లోయలు అతను ప్రవేశపెట్టబడడం, ఆ యొక్క ఎండిన లోయలో ఆ యొక్క ఎండిన ఎముకలను ఆయన ప్రవచించినప్పుడు యెహోవా ఆత్మచేత నింపబడి ప్రవచించినప్పుడు ఊహించని విధంగా ఆశ్చర్య రీతిగా ఒక దేవుని యొక్క బలమైన కార్యం అక్కడ జరిగినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎండిపోయినటువంటి ఎముకలు ఒక మహా గొప్ప సమూహముగా, సైన్యమైనట్టు, జీవము గల సైన్యముగా మారినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మరి ఈరోజు ఇంకా మరి బైబిల్ గ్రంథంలో యెహోవా హస్తము ఎవరెవరిని దర్శించింది, ఏ విధంగా ఆయన తన భక్తుల జీవితాల్లో కార్యాలు జరిగించి ఉంటున్నాడు అని మనం ధ్యానించుకున్నాం. చూడండి, 1 రాజులు 18:46 వచనం మనం చూస్తే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చెను. ఇక్కడ చూస్తే మరి 1 రాజులు 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి అంతవరకు భూమి మీద వర్షము కురియకుండా మరి ఆ యొక్క ప్రాంతము ఎంతగానో మరి డ్రైగా ఉన్నట్టు, డ్రై ల్యాండ్గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా మరి మాట్లాడుతుంటున్నాడో, ఇదిగో నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను. అది ఎలాంటి వర్షం చూడండి, 41వ వచనం మనం గమనిస్తే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్టు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. 44వ వచనం చూస్తే, 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఇక్కడ ఏలియా ప్రవక్త తన దాసుని పంపించి ఉంటున్నాడు. నీవు వెళ్ళి చూడు అన్నప్పుడు అతడు మరి మొదటిసారి, రెండోసారి, మూడవసారి అలా 7 సార్లు మరి అతను ఆ యొక్క కొండ ప్రాంతం, అది కర్మెలు పర్వతం, అక్కడ మరి చూచినప్పుడు 7వ మారతడు మరి దేవుడు అతనికి కళ్ళు తెరిచినాడు. ఆత్మీయ కళ్ళు తెరవబడినాయి. చేయి అంత, అరచేయి అంత
మేఘమును అతడు చూచి ఉంటున్నాడు. అంటే అక్కడ కూడా చూడండి, అరచేయితో మరి కంపేర్ చేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క హస్తము సాహస కార్యములు చేస్తుంది, దేవుని యొక్క హస్తము మహత్కార్యములు జరిగిస్తుంది. ఆ యొక్క హస్తము, దేవుని యొక్క హస్తము ఒక మేఘమంత, ఒక చిన్న మేఘమంతగా కనిపించి, ఆ మేఘమే చూడండి, ఆ మేఘములో నుండే విస్తారమైన వర్షం కురిపించబడినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే మరి దేవుడు దర్శించి ఉంటున్నాడు ఎవరిని? ఈ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించి ఉంటున్నాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరిచినట్టు మనం చూస్తుంటున్నాము. ఒక్కసారి దేవుని యొక్క హస్తము ఏలియా ప్రవక్తను బలపరిచినప్పుడు చూడండి, ఏలియాలో ఏ మార్పులు జరిగి ఉంటున్నాయంటే, మరి ఆహాబ్ అయితే రథము గుండా వెళ్ళినాడు, కానీ ఏలియా ప్రవక్త నడుచుకుంటూ వెళ్ళి ఉంటున్నాడు. నడుచుకుంటూ వెళ్ళి ముందుగానే, ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. అంటే చూడండి, ఒక మనిషి పరిగెత్తుకొని పోతే తొందరగా చేరుతాడా? రథంలో వెళ్తే తొందరగా చేరుతాడా? కానీ ఇక్కడ చూస్తే యెహోవా హస్తము ఏలియాను దర్శించినప్పుడు అతడు యెజ్రెయేలు గుమ్మమునొద్దకి ఆహాబు కంటే ముందుగా వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అది దేవుని యొక్క అసాధారణమైన కార్యము, దేవుని యొక్క అతీతమైన శక్తి ఏలియాను దర్శించినట్టు మనం చూస్తుంటున్నాము. అంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క హస్తము మనల్ని దర్శించినప్పుడు we will receive the supernatural things. అంటే మన జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ కూడా ఏలియా ప్రవక్త బలపరచబడినాడు, యెహోవా హస్తము చేత బలపరచబడినాడు. ఆ తర్వాత మరి అతను చూడండి 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏలియాకు ఒక గొప్ప శోధన వచ్చింది, ఒక గొప్ప పోరాటము మొదలైంది. మరి అక్కడ చూస్తే ఇజబెల్ అనే స్త్రీ మరి ఇక్కడ ఏలియా ప్రవక్తని మరి భయంకరంగా మరి శోధించడం మనం చూస్తున్నాం. అంటే చూడండి, అతనికి మరి మరణము సంభవించాలని, అతన్ని హతము చేయాలని ఈ యెజబెలు స్త్రీ ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్తని దూత దర్శించినట్టు మనం చూస్తున్నాం. బదిరీ వృక్షం కింద ఏలియాను ఒక దూత దర్శించి భోజనం పెట్టినట్టు చూస్తున్నాం. ఒకరోజు భోజనం తర్వాత నెక్స్ట్ డే కూడా భోజనం చేసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. 2వ రోజు కూడా దూత ఏలియాను దర్శించింది. ఆ భోజనము తిన్న పిమ్మట చూడండి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసినాడు ఏలియా ప్రవక్త. చూడండి, అది సాధ్యమేనా? అయితే ఇక్కడ చూస్తే పరలోకపు దర్శనాన్ని అతడు పొందుకున్నాడు, పరలోకపు ప్రత్యక్షతను పొందుకున్నాడు ఏలియా ప్రవక్త. ఎప్పుడైతే యెహోవా హస్తము దర్శించిందో ఏలియా ప్రవక్త పరలోకపు ప్రత్యక్షతను పొందుకొని ఉంటున్నాడు. అందుకని ఆ దూత ద్వారా అతడు ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అతనిలో చెప్పలేనంత బలము ఆ యొక్క ఏలియా ప్రవక్తకు కలిగినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే అతను పూర్తిగా అసాధారణమైనటువంటి శక్తిని, బలాన్ని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే 40 రోజులు 40 రాత్రులు అతడు ఏ మాత్రం అలసట లేకుండా ప్రయాణం చేసినాడు. అలాగే దేవుని ప్రణాళిక ప్రకారం అతడు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం, దేవుని కార్యము నెరవేర్చడానికి. కాబట్టి యెహోవా హస్తము ఏలియా ప్రవక్తను ఈ విధంగా దర్శించినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే చూడండి, మరి మోషే చూడండి, కీర్తన 80:17 వచనం, కీర్తన 80వ కీర్తన 17వ వచనం మనము గమనిస్తే, నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. ఇక్కడ చూస్తే మోషేను కూడా దేవుని యొక్క హస్తము దర్శించినట్టు మనం చూస్తుంటున్నాము. అయితే ఎలా దర్శించింది దేవుని యొక్క హస్తము మోషే ప్రవక్తనంటే, నీ కుడి చేయి మనుష్యునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను
నీ బాహుబలము ఉండునుగాక. అంటే యెహోవా హస్తము మనకు తోడుగా ఉండే విధంగా ఆయన ఇక్కడ మోషే ప్రవక్త అనుభవించినట్టు మనము చూస్తుంటున్నాం. అంటే మోషే ప్రవక్తకు మరి అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులను నడిపించేటప్పుడు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుని యొక్క కుడి చేయి అతనికి తోడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. అలాగే నీ బాహుబలం ఉండునుగాక ఎవరికి? ఏర్పరచుకున్న వారికి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనకు ఆయన యొక్క బాహుబలం అంట తోడుగా ఉంటుందంట. ఎప్పుడైతే ఆయన బాహుబలం మనకు తోడుగా ఉంటుందో, ఎప్పుడైతే ఆయన కుడి చేయి మనకు తోడుగా ఉంటుందో, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము జరిగించగలము. అంటే చూడండి, మరి తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు అని వాక్యంలో వ్రాయబడినది. కాబట్టి మోషే ప్రవక్త దేవుని ఎరిగినటువంటి వాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని ఎరిగి ఉన్నటువంటి గొప్ప ప్రవక్త మోషే. కాబట్టి అతడు నిజంగా ఆ యొక్క బలమైన దేవుని సన్నిధిలో గడిపి ఎన్నో రాత్రులు గడిపి అతడు దేవుని యొక్క మహిమను పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇశ్రాయేలీయులను అద్భుతంగా నడిపించి ఉన్నాడు. ఎంతో సహనముతో, ఓర్పుతో, ఆ దేవుని అభిషేకంతో, దేవుని జ్ఞానముతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క బలముతో ఇశ్రాయేలీయులను విజయవంతంగా నడిపించినట్టు మనము చూస్తున్నాము. అందుకని అలాగే మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఇంతవరకు జరగని అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు కదా, హిస్టారికల్గా నిజంగా ఎర్ర సముద్రము చీలడం కదా, అలాగే బండను కొట్టగా నీరు ఉబికి ఏరులై పారింది. అలాగే మరి మోషే ప్రవక్త ఎన్నో 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 అద్భుతాలు మరి దేవుని యొక్క నామములో, దేవుని యొక్క ప్రసన్నత కింద మరి ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగించినట్టు మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క హస్తము మోషేను దర్శించినప్పుడు మరి ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర ఎంతో అద్భుతంగా మారినట్టు మనం చూస్తుంటున్నాము. అలాగే చూడండి, మరి పాత నిబంధనలో మనం పాత నిబంధనలో ఈ విధంగా మరి దేవుడు మరి ఇర్మియా ప్రవక్తని, ఇర్మియా 1:9 మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళు ఇశ్రాయేలుకి ఇలా ప్రకటించు అంటే ఇర్మియా ఏమంటున్నాడు, దేవా నేను బాలుడను నాకు మాట్లాడే కూడా రాదంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అవన్నీ చెప్పొద్దు, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. అలాగే ఏమంటున్నాడంటే యెహోవా చేయంట ఇర్మియా ప్రవక్త యొక్క నోటిని తాకిందంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ప్రత్యక్షత. దేవుని చేయి డైరెక్ట్గా ఇర్మియా ప్రవక్త యొక్క నోటిని తాకిందంట. ఎప్పుడైతే దేవుని చేయి ఇర్మియా నోటిని తాకిందో, ఇర్మియా అద్భుతమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ప్రత్యక్షతతో నింపబడి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ధైర్యముతో నింపబడి మరి అద్భుతంగా ఆయన ప్రవచించినట్టు మనం చూస్తున్నాము. అనేకులను ఇశ్రాయేలీయులను దేవుని మార్గంలో నడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా మరి దేవుని కోసం అతడు నిలవబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు, దేవుని హస్తము అతన్ని తాకినప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను మరి పెళ్లగించుటకు, విరగ్గొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను నిన్ను నియమించి ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా ఇర్మియా ప్రవక్తను దేవుడు దర్శించి నిలబెట్టుకొని ఉన్నాడు. అలాగే మరి పాత నిబంధనలు ఆ విధంగా ఉంటే, నూతన నిబంధనలు, కొత్త నిబంధనలు మనం చూస్తే ఇక్కడ కూడా మరి యేసయ్య మరి అనేకుల్ని దర్శించినట్టు మనం చూస్తుంటున్నాము. ఇక్కడ చూస్తే మరి యోహాను 10:35 యేసుప్రభు అంటున్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. హల్లెలూయా. అంటే మరి యెహోవా దేవుడు, యేసయ్య దేవుడు, ఇద్దరు ఒకటే. చాలా మంది పొరబడుతూ ఉంటారు కదా, యెహోవా వేరే, యేసుప్రభు వేరే. కాదు,
ఇక్కడ మనం వాక్య ప్రకారం, వాక్యములో ఉంది, వాక్యమే సత్యము. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నేనును తండ్రినియు ఏకమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు హస్తం కూడా అనేకులను దర్శించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, మరి ఇక్కడ లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయంలో 12-13 అక్కడ మనం చూస్తే కుష్ఠరోగిని దేవుడు దర్శించినట్టు మనం చూస్తున్నాము. ఒక కుష్ఠరోగి అంటే మనుష్యుల చేత విసర్జించబడినవాడు, సమాజం చేత విసర్జించబడినవాడు, సమాజం చేత నిర్లక్ష్యము చేయబడినవాడు, త్రోసివేయబడినవాడు, అటువంటి తృణీకరించబడినవాడు. అటువంటి వ్యక్తిని ఎవరు దర్శించినారు? యేసయ్య దర్శించినట్టు మనం చూస్తున్నాము. ఒక శపితమయంగా అతను మారిపోయి ఉంటున్నాడు, ఒక శాపగ్రస్తంగా అతను మారిపోయి ఉంటున్నాడు. అయితే యేసు ప్రభు తన ప్రేమతో దర్శించినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క కుష్ఠరోగిని దర్శించినాడు. నీవు శుద్ధుడు కావాలని కోరుకుంటున్నావా అంటే అవును ప్రభువా అని అంటున్నాడు. అవును ప్రభువా, నేను శుద్ధుడు నేను స్వస్థపరచబడాలి, నేను శుద్ధుడు కావాలి అని మరి ఆ కుష్ఠరోగి వేడుకుంటున్నాడు, సాగిలపడి ఉంటున్నాడంట దేవుని దగ్గర. కాబట్టి అక్కడ మరి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు తన చేతులతో తాకినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క కుష్ఠరోగిని తాకి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత మరి యేసయ్య హస్తముతో తాకినట్టు చూస్తున్న మా యొక్క కుష్ఠరోగిని ప్రతి శాపము నుండి విడిపించబడి ఉంటున్నాడు. ప్రతి శాపపు కట్ల నుండి విడిపించబడి ఉన్నట్టు మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా సమాజ మందిరపు అధికారి కూతురు అక్కడ కూడా ఆ అమ్మాయి చనిపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ కూడా మరి యేసు ప్రభు ఆ లూకా వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 54వ వచనం అక్కడ కూడా మనం చూస్తే యేసు ప్రభు తన చేయి చాచి ఆ అమ్మాయిని ముట్టుకున్నట్టు మనం చూస్తున్నాం కదా. కాబట్టి దేవుని యొక్క హస్తం అక్కడ ఏం చేసిందంటే మరి మృతురాలైనటువంటి ఆ అమ్మాయి జీవములోకి నడిపించబడినట్టు మనం చూస్తుంటున్నాము. ఎందుకు అంటే యేసయ్య అన్నాడు, నేనే పునరుత్థానము జీవము నేనే అని అంటున్నాడు. కాబట్టి యేసయ్య దర్శించినాడు. తన హస్తముతో ఎప్పుడైతే ఆ అమ్మాయిని తాకినాడో ఆమెలో జీవము ప్రవేశించినట్టు మనం చూస్తుంటున్నాము. కాబట్టి అలాగే మరి ఎన్నో విధాలుగా చూడండి, ఇక్కడ యెషయా రాసినటువంటి గ్రంథము 63వ అధ్యాయము 12-13 మనం గమనిస్తే, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును ఓనిచ్చిన వాడేడి. చూడండి, అంటే దేవుని యొక్క హస్తము మోషేను అద్భుతంగా ఎలా నడిపించగలిగింది అంటే పరిశుద్ధాత్మతో మోషే నింపబడి ఉంటున్నాడు. అలాగే మోషే కుడి చేతి వైపున మహిమగల దేవుని యొక్క బాహు వెంబడించినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క మహిమగల బాహు ఎప్పుడైతే మోషే కుడి చేతి వైపున మరి వెంబడించడం ప్రారంభించిందో, మోషే ఘనమైనటువంటి అద్భుతాలు ఇశ్రాయేలీయుల మధ్య జరిగించినట్టు మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, ఇశ్రాయేలీయుల శత్రువులు ఫిలిష్తీయులను దేవుడు ఎంతో మరి అద్భుతంగా వాళ్ళని సంహరించినట్టు కూడా మనం చూస్తుంటున్నాం ఎర్ర సముద్రం ద్వారా. కాబట్టి దేవుని యొక్క హస్తము మరి ఎన్నో అద్భుతాలను చేయగలదు. మనము కూడా ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, మన జీవితాన్ని తగ్గించుకొని సమర్పించుకొని ఆయన హస్తాల్లో మనం ఎప్పుడైతే మన జీవితాలను పెడతామో, మన జీవితాలను ఎప్పుడైతే ప్రభువా నీవు నా జీవితంలో యజమానిగా ఉండు అని మన జీవితాలను ఎప్పుడైతే ఆయన యొక్క చేతిలో మనం సమర్పించుకుంటామో, ఆయన బాహు
ఆయన పరిశుద్ధమైన బాహు, మహిమగల బాహు, ఆయన యొక్క దక్షిణ హస్తము మనల్ని అద్భుతంగా నడిపించేదిగా ఉంటున్నది. అనేకమైన అద్భుతాలను మనం చూడగలము, దేవుని కృపను చూడగలము, దేవుని యొక్క స్వస్థతలను చూడగలము, దేవుని యొక్క విడుదలను చూడగలము, మన శత్రువుల మీద మన జయాన్ని చూడగలము. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. సజీవులకు మమ్మల్ని ఉంచినావు, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ యొక్క దక్షిణ హస్తం దేవా, నీ యొక్క ప్రభా యెహోవా హస్తం, నీ యొక్క మహిమగల బాహు గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం ప్రభువా. వింటున్న ఈ బిడ్డలనైనా దీవించిన తండ్రి, నీ బలమైన కార్యములు జరిగించు ప్రభువా. వారు ఏ విషయంలోనైనా తండ్రి ఓడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారో తండ్రి, యేసయ్యా నీ యొక్క దక్షిణ హస్తం వారి మీద చాపినైనా తండ్రి, నీ ఘనమైనటువంటి విజయముతో వారిని నడిపించమని నాయన, నీ కృపలో భద్రపరచమని తండ్రి. పరిశుద్ధాత్మ ఎవరెవరైతే ఏ అవసరతలో ఉంటున్నారో ఆ యొక్క అవసరతలు యేసునామములో తీర్చబడునుగా కనైనా. నీ మహిమ గల బాహు ప్రతి ఇంటి మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి గృహం మీద తండ్రి, ప్రతి విధమైనటువంటి నాయన బిడ్డ మీద నాయన నీవు ఉంచి నా తండ్రి అద్భుతంగా వారి ఆత్మీయ జీవితాలను నడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.